హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను ఈ టాపిక్ని చేయటానికి కారణం యూట్యూబ్లో 2-3 వీడియోలు చూడటం జరిగింది. భావోద్వేగానికి సంబంధించిన విషయాలు, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, మనుషుల్లో మంచితనం, మానవత్వం మాయమైపోతున్న ఈ రోజుల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఈ ఓల్డేజ్ హోమ్స్. టాపిక్లోనికి వెళితే, ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఏమీ లేవు. ఇది నాది, నీది, డబ్బు, ఆస్తి చుట్టే ఈ బంధాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడ చూసినా ఆస్తుల కోసమే తల్లిదండ్రులను నడి రోడ్డు మీద, బస్టాండ్లలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. పట్టెడు అన్నం కోసం తలదాచుకోవటానికి అనాథ శరణాలయాలను ఆశ్రయిస్తున్నారు తల్లిదండ్రులు. నవమాసాలు కని పెంచి పిల్లల భవిష్యత్తు కోసం క్రొవ్వొత్తిలా కరిగిపోయే తల్లిదండ్రులు వాళ్ళ జీవిత చివరి దశకు ఓల్డేజ్ హోమ్స్ చేరుతున్నారు. అక్కడికి వెళ్ళి ప్రతి తల్లిని, తండ్రిని కదిలించి అడిగితే ఒక్కొక్కరిది ఒక్కో బాధ, గాథ. గుండెలు పగిలే వాళ్ళ కన్నీరుకు కారణం కొడుకుల నిర్లక్ష్యం, ప్రేమలు లేకపోవటం. మ్యారేజ్లు అయిన తరువాత భార్యలు ప్రభావమో, జనరేషన్ గ్యాపో, కమ్యూనికేషన్ లోపమో తెలియదు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. బిడ్డల కోసం రూపాయి కూడబెట్టి వాళ్ళ తాహతుకు మించి స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టి చదివించి ఉద్యోగాలలో స్థిరపడినంత వరకు వాళ్ళ కష్టం ఉంటుంది. వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. వృద్ధాప్యంలో పట్టెడు అన్నం కోసం, తలదాచుకోవటానికి కాస్తంత చోటు కోసం ఓల్డేజ్ హోమ్స్ని ఆశ్రయిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ముఖ్యంగా ఒకప్పుడు పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అనుభవాలు కుటుంబానికి అవసరమని భావించి గౌరవించేవాళ్ళు, దేవతలుగా చూసేవారు. ఒకవేళ అనారోగ్యం బారిన పడినా ఇంట్లోనే ఉంచి ఆమెకు తగిన రీతిలో సదుపాయాలను కల్పించి చూసుకునేవారు. రాను రాను కాలం మారింది. కాలంతో పాటు జీవించే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. అందరూ బాగా చదువుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. అందుకని ఉన్న చోట నుండి వేరే సిటీలకు, దేశ విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. ఈ విధంగా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యింది. అంటే భర్త, భార్య, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే. వీళ్ళ చిన్న ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఉండరు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం, బాధ్యతగా చూడలేకపోవటం, ముఖ్యంగా కోడళ్లతో బాధలు పడటం, ఇంట్లో మానసిక, శారీరక వేధింపులు తట్టుకోలేక వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేసేవారు లేకపోవటం, పెన్షన్ కానీ వేరే ఇతర ఆదాయాలు లేకపోవటం ఆశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. ఆశ్రమాలలో మెడికల్ సదుపాయాలు బాగా ఉంటాయి. ఒంటరిగా ఉండే తల్లిదండ్రులకు పిల్లలే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిసార్లు కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులను వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కుటుంబ బంధాలను బలంగా ఉంచడం కోసం తల్లిదండ్రుల కోసం తగినన్ని సదుపాయాలు కల్పించడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటి నుండే పెద్దవాళ్లను గౌరవించాలని, వాళ్ళు చెప్పిన మంచి మాటలను వినాలని మనమే చెప్పాలి. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో కలిసిమెలిసి ఉండాలని, వాళ్ళతో కొంతసేపు ప్రేమతో మాట్లాడటానికి సమయం కేటాయించాలని చెప్పాలి. తల్లిదండ్రులు ఆస్తి, అంతస్తులు ఇవ్వలేదని వాళ్ళను చులకనగా చూడకూడదు. వాళ్ళు మనకు జన్మనివ్వటమే గొప్ప అని భావించాలి. శారీరకంగా, మానసికంగా వాళ్ళను బాధ పెట్టడం మంచిది కాదు. అమ్మ ప్రేమను పంచితే నాన్న ధైర్యాన్ని ఇచ్చాడనే స్ఫూర్తి పొందాలి. పిల్లలను కని పెంచి పెద్ద చేసి ఉన్నత స్థితికి తీసుకొచ్చారని తెలుసుకోవాలి. వాళ్ళ త్యాగాన్ని మర్చిపోకూడదు. మనుషుల మధ్య ప్రేమానురాగాలు, మమతానుబంధాలు తగ్గిపోతున్నందుకే ఈ ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి ఉండటం తప్పని నేను అనటం లేదండి. తల్లిదండ్రులను చూసుకోగలిగి ఆస్తి, అంతస్తులు ఉండి బాగా స్థిరపడిన వారికి కాదని నా భావన. కుటుంబంలో చూసుకోలేని, ఏ తోడు లేక నిరాధారం లేని వృద్ధులకు ఈ హోమ్స్ వర్తిస్తాయని నా అభిప్రాయం. ఈ ఓల్డేజ్ హోమ్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా, ఆనంద నిలయాలుగా, మంచి పర్యవేక్షణతో బాగా పనిచేస్తున్నాయి, బాగున్నాయి కూడా. మనుషుల్లో మంచితనం, మానవత్వం మాయమైపోతుంది. ఆస్తుల కోసం తల్లిదండ్రులను కర్కశంగా కొట్టిన కొడుకులు ఉన్నారు.
ముఖ్యంగా వివాహాలు జరిగిన తరువాత పిల్లల్లో మార్పులు వస్తున్నాయి. అత్తను అసలు భరించలేకపోతుంది కోడలతో సర్దుకుపోలేకపోతుంది అత్త. మంచి వాతావరణాన్ని ఇద్దరూ కల్పించుకోలేకపోతున్నారు. తల్లిదండ్రుల తదనంతరం వాళ్ళకున్న ఆస్తులు పిల్లలకే కదా. ప్రతి బంధం డబ్బుతో ముడిపెట్టకూడదు. తల్లిదండ్రులను ప్రేమించి ఆదరించాలి. మీ మనసులను అడగండి, వాళ్ళు మీకోసం చేసిన సేవ ఎంతని. మనం మన తల్లిదండ్రులకు చేసిన దాన్ని బట్టే రేపొద్దున్న మనకి జరుగుతుంది. ఒక ఇంటి కోడలు రేపొద్దున్న ఒక అత్త అవుతుంది. కాలం ఎవరిని వదిలిపెట్టదు. గిర్రును తిరిగి కాలం మన దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను కొడుతున్నారు, తిడుతున్నారు, చివరకు చంపే వరకు వెళ్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక మామగారు కోడల్ని రోజు చద్దన్నం పెడుతున్నావు, నేను తినలేకపోతున్నాను అని అన్నారట. కోడలు వెళ్ళి ఆయన కొడుక్కి చెప్తే కర్కశంగా కొడుకులిద్దరూ తండ్రిని ఊపి మీద కాళ్లపై వాతలు వచ్చేలా కొట్టారు. ఎక్కడున్నామండి మనం? మానవతా విలువలు నశించిపోతున్నాయి. మన సమాజం ఈ రకంగా అభివృద్ధి చెందుతుందా? తల్లిదండ్రుల కంటే డబ్బుకే విలువ ఎక్కువైపోతుంది. మానవత్వం మంట కలిసిపోతుంది. చదువుకున్నవాడు చదువులేనివాడు మూర్ఖులుగా తయారవుతున్నారు. మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత త్యాగం చేస్తే మీరు ఉన్నత స్థాయికి ఎదిగారని మీ మనసులను అడగండి. మీ మనసు చెప్తుంది దానికి సమాధానం. సంఘర్షణలో మీకు మీరే కొట్టుమిట్టలాడతారు. ప్రతి అమ్మ చెప్పే మాట, నా కొడుకు మంచోడు, వాడు చెడ్డోడైనా మంచోడని చెప్తుంది. అదే తల్లి మనసు. ఎన్ని జన్మలు ఎత్తినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది. వృద్ధాప్యం ప్రతి మనిషికి వస్తుంది. తల్లిదండ్రులను చూడలేని వాడు వింత పశువుతో సమానం. ఇదండి నేను చెప్పాలనుకున్న విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరలా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.